బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అరెస్టుకు రంగం సిద్ధమైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో నిర్వహించిన ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలను కేటీఆర్ ఎదుర్కొంటున్నారు. ఈ వ్యవహారంపై ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్ అరెస్టును చట్టపరంగా తీసుకునేందుకు గవర్నర్ అనుమతి కూడా కోరింది ప్రభుత్వం. గవర్నర్ నుంచి గ్రీన్ సిగ్నల్ రావడంతో కేటీఆర్ అరెస్టుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు సమాచారం. ఈ వారంలోనే కేటీఆర్ను అరెస్టు చేసే అవకాశం ఉందని జోరుగా ప్రచారమైతే సాగుతోంది. కేటీఆర్ అరెస్టుకు రంగం సిద్ధమైందని వార్త కొంతకాలంగా తెలంగాణలో జోరుగా వినిపిస్తోంది. ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో కేటీఆర్ అనుచిత లబ్ధి పొందారంటూ ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 50 కోట్ల రూపాయల నిధులను ఫార్ములా ఈ రేస్ కంపెనీకి బదిలీ చేశారని, ఇందుకు ఎలాంటి అనుమతులు లేవని స్పష్టం చేస్తోంది. నాడు మంత్రిగా ఉన్న కేటీఆర్ ఆదేశాల మేరకు నిధులు బదిలీ అయినట్టు అధికారులు వెల్లడించారు. దీంతో కేటీఆర్ మెడకు ఈ వ్యవహారం చుట్టుకుంది. అయితే కేటీఆర్ను అరెస్టు చేసేందుకు గవర్నర్ అనుమతి తప్పనిసరి కావడంతో 2 నెలల కిందటే గవర్నర్ అనుమతి కోరింది ప్రభుత్వం. అయితే ఎన్ని రోజులు గవర్నర్ నుంచి రిప్లై రాలేదు. అయితే ఇప్పుడు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. కేటీఆర్పై కేసు నమోదు చేసేందుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయాన్ని సీఎం రేవంత్ రెడ్డి సోమవారం కేబినెట్ మీటింగ్లో సహచర మంత్రులకు వివరించారు. ఇప్పటికే ఫార్ములా ఈ రేస్ వ్యవహారంలో అవినీతిపై ఏసీబీ కేసు నమోదు చేసిన విషయాన్ని కూడా వెల్లడించారు. ఈ విషయంలో చట్ట ప్రకారమై ముందుకు వెళ్లాలని మంత్రులంతా అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్టు సమాచారం. అయితే ఇప్పటికే ఈ విషయం ఆలస్యమైందని, ఆలస్యం చేయొద్దంటూ మాత్రం సూచించారు. దీంతో సోమవారమే గవర్నర్ అనుమతి పత్రాలను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి పంపినట్టు సమాచారం. చీఫ్ సెక్రటరీ వాటిని ఏసీబీకి పంపుతారు. ఏసీబీ ఆ పత్రాలను పరిశీలించిన అనంతరం మొదట కేటీఆర్కు నోటీసులు జారీ చేసే వివరణ కోరే అవకాశం ఉంది. ఒకవేళ వివరణలతో సంతృప్తి చెందకపోతే అరెస్టు కూడా వెనకాడకపోవచ్చని సమాచారం. ఈ వారంలోనే ఈ తతంగమంతా పూర్తి చేసి అరెస్టు చేసే అవకాశం ఉందంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. ఈ విషయం గ్రహించిన బీఆర్ఎస్ పెద్ద ఎత్తున ఆందోళనకు సిద్ధమవుతున్నట్టు సమాచారం. తన అరెస్టును కేటీఆర్ ఇప్పటికే గ్రహించారు. తనను అరెస్టు చేస్తే జైలుకు వెళ్లి జిమ్ చేసి స్లిమ్ అవుతానంటూ ప్రకటించారు.